వీడియో అయితే ఇది. అలానే స్లీవ్స్ కూడా మనకి షోల్డర్ పఫ్ అయితే వస్తుంది, పోట్లీ బటన్స్ వస్తాయి, పైపింగ్ వస్తుంది. కాబట్టి చాలా చాలా మోడల్స్ అయితే ఒకే బ్లౌజ్లో అయితే ఉన్నాయి. స్టిచ్చింగ్ వీడియో కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి పోట్లీ బటన్స్ అలానే పైపింగ్ వచ్చేసి ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ వస్తుంది. స్టిచ్చింగ్లో కూడా టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఉంటాయి అన్నమాట. స్టిచ్చింగ్ మీకు కంప్లీట్గా అర్థం కావాలి అంటే కటింగ్ వీడియో కూడా నీట్గా మీరు చూడాలి. కటింగ్ నీట్గా స్కిప్ చేయకుండా చూడగలిగితేనే మీరు మీ కస్టమర్స్కి కుట్టాలన్నా మీకు కుట్టుకోవాలన్నా ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేసుకోగలరు. కాకపోతే కొత్త వాళ్ళు అయ్యేసరికి 1-2 సార్లు అయితే చూడండి, అర్థమవుతుంది. ఒక్కసారి చూస్తే మీకు అర్థం కాదు, ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కదా అలా. కాబట్టి మీరు కొత్త వాళ్ళు అయితే పేపర్ కటింగ్ కూడా చేసుకోండి, ప్రాక్టీస్లా ఉంటుంది. అలానే వేస్ట్ క్లాత్ మీద ఒకసారి కుట్టండి, అలానే తర్వాత వచ్చేసి శారీ క్లాత్ మీద ట్రై చేయండి, సరేనా. ఇక్కడ వచ్చేసి మనకి కొలత బ్లౌజ్ వచ్చేసి డీప్ నెక్ అయితే ఇచ్చారు. ఈ డీప్ నెక్ బ్లౌజ్ కొలతలతో మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లైనింగ్ వచ్చేసి మీటర్ 15 పాయింట్లు అయితే నేను తీసుకున్నాను. ఎలా అయినా కొంచెం అడ్జస్ట్మెంట్గా మనము మార్కింగ్ చేసుకోవచ్చులే అని చెప్పేసి నేను మీటర్ 15 పాయింట్లు అయితే తీసుకున్నాను. మీరైతే మాత్రము ఒకవేళ కొత్త వాళ్ళు అయితే మీటర్ పావు అయితే తీసుకోండి, మీటర్ 25 పాయింట్లు అయితే తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఈ లైనింగ్ వచ్చేసి నిడు ఫోల్డింగ్లో ఉంది కాబట్టి దాన్ని నేను అడ్డంగా ఫోల్డింగ్ అయితే చేశాను, ఓకేనా. ఇలా అడ్డంగా ఫోల్డింగ్ చేసేటప్పుడు మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి పాట్ నెక్ బోట్ నెక్ వస్తుంది, అలానే ఓపెన్ కూడా వస్తుంది, బ్యాక్ సైడ్ హుక్స్ అయితే వస్తుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ వస్తుంది ఓపెన్ లేకుండా. కాబట్టి మనం ఇప్పుడైతే ఓపెన్ సైడ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసుకోవాలి. కాబట్టి మన సైడ్ అయితే ఓపెన్ ఉంది, మనకు ఆపోజిట్లో అయితే ఫోల్డింగ్ ఉంది, అదైతే ఖచ్చితంగా అయితే చూడండి. అలా చూసుకున్నాక ఇప్పుడు వచ్చేసి కిందకి ఆ పక్కకి మన సైడ్ వచ్చేసి నీట్గా కరెక్ట్గా స్ట్రైట్గా ఒక లైన్ అయితే తీసేసుకుందాం. అలా తీసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కటింగ్ చేసుకున్నాం కదా. అలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ కొలతలన్నీ తీసుకుందాము. అయితే ఇప్పుడు మనము ఉక్కు పట్టి కాజా పట్టి వస్తుంది కాబట్టి ఒక 1/2 ఇంచు అలా మార్కింగ్ అయితే చేసేసుకుందాం, సరేనా. అలా మార్కింగ్ చేసుకొని మన కొలతలు ఏవైనా సరే ఆ మార్కింగ్ నుండే రావాలన్నమాట, మళ్ళీ స్టార్టింగ్ నుండి అయితే పెట్టేవద్దు, సరేనా. ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్క లూజు పొడవులు లూజులు అన్నీ అయితే చూద్దాము. చూడండి, ఇక్కడ బ్లౌజ్ తాలుగా చెస్ట్ లూజ్ అయితే తీస్తున్నాను, రౌండ్ కింద భాగంలో అయితే తీస్తున్నాను. పైనకి తీస్తే మళ్ళీ మనకి లూజ్ ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి కరెక్ట్గా అలా కింద భాగంలో తీసుకోవాలి. అలా తీసుకొని మనం అన్ని కొలతలు ఒకసారి నోట్ చేసుకున్నామంటే మార్కింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా 1 by 1 అంటే స్టెప్ బై స్టెప్ అయితే మనము మార్కింగ్ చేసుకుంటే నిదానంగా ఉంటుందన్నమాట. ఇక్కడ నడుము లూజ్ కూడా చూశాను, సరేనా. ఇక్కడ మీకు కొలతలు కూడా స్క్రీన్ పైన అయితే బాగా కనిపిస్తున్నాయి నీట్గా. కాబట్టి ఇక్కడ రిమైనింగ్ లెంత్ అయితే చూసేస్తున్నాను, అది కూడా అక్కడ 4.5 వచ్చింది, 4.5 అయితే అలా పెట్టేస్తున్నాను. ఇక్కడ సంఖ భాగం కింద రిమైనింగ్ లెంత్ కూడా నేను చూస్తున్నాను. అయితే మనం పాట్ నెక్ బోట్ నెక్ పెట్టేటప్పుడు ఇవన్నీ కొన్ని మార్పులు అయితే అవుతాయి. కాకపోతే ఒకసారి చూడండి, అలా డీప్ నెక్ తీస్తే ఎంత కొలతలు వస్తున్నాయి, ఇదే పాట్ నెక్ బోట్ నెక్ ఎంత వేరియేషన్ వస్తుంది అది కూడా మీకు తెలుస్తుంది కదా. కస్టమర్స్ బ్లౌజులు కుట్టాలంటే 4 రకాల కొలతలు తీసుకుంటేనే మనకు చాలా ఈజీగా అంతా అర్థమవుతుంది, సరేనా. బ్యాక్ సైడ్ పొడవు వచ్చేసి మనకు 4.5 వచ్చింది, కానీ నేను 4.5 అయితే 1/2 ఇంచు కలిపి అయితే 4.5 తీసుకున్నాను. ఎందుకు అంటే మనకి పాట్ నెక్ బోట్ నెక్ వస్తుంది కదా, కొంచెం అంత ఎక్కువ ఉంటేనే బెటర్. షోల్డర్ కూడా అక్కడ నోట్ చేసుకుంటున్నాను. అయితే మ్యాక్సిమం బ్యాక్ పార్ట్ కొలతలన్నీ అయితే నేను తీసాను. ఇక్కడ ఆమ్ హోల్ రౌండ్ అయితే ఒకసారి చూసేసుకుంటున్నాను. ఆమ్ హోల్ రౌండ్ తీసుకున్నాక ఇంకొక కొలత అయితే మర్చిపోయాను, మార్కింగ్ చేసేటప్పుడు తీసి చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడు ఈ కొలతలన్నీ మనం నోట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా తొందరగా మనమైతే మార్కింగ్ అయితే ఏ విధంగా చేసుకోవాలి ఏంటనేది మనము నెక్ తాలుగా విడుతూ అలాంటివి అయితే ఏమీ చూడవసరం లేదు. మనకు డీప్ నెక్ బ్లౌజ్ అనుకోండి, మెడ వెడల్పు అయితే మనం చూడాల్సి ఉంటుంది. ఇది మనకి బోట్ నెక్ కాబట్టి ఫుల్ షోల్డర్ అయితే చూసుకుందాం, సరేనా. ఇప్పుడు వచ్చేసి పొడవులో 1 ఇంచ్ అయితే పెంచాను, మనకి 14.5 వచ్చింది కదా. పైనకి కిందకి కుట్టుల్లోకి ఒక 1 ఇంచ్ పెంచేసి 15.5కి అయితే ఆ లాస్ట్లోనూ ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ లెంత్ వచ్చేసి మనకి అక్కడ 4.5 ఉంది కాబట్టి దానికి 1 ఇంచ్ కలిపి 5.5 ఇంచులకి అయితే మార్క్ చేశాను. అయితే టోటల్ పొడవులో మనం 1 ఇంచ్ పెట్టాం కాబట్టి రిమైనింగ్ లెంత్లో కూడా 1 ఇంచ్ అనేది ఖర్చు తీసుకోవాలి.
టోటల్ పొడవులో 1 ఇంచ్ ఖర్చు తీసుకొని రిమైనింగ్ లెంత్లో 1/2 ఇంచ్ ఖర్చు తీసుకుంటే కొద్దిగా తేడాగా వచ్చేస్తుంది. రౌండ్లు కానీ కింద రిమైనింగ్ లెంత్ కానీ పొడవులంతా తేడా వచ్చేస్తుంది. అదైతే చూసుకోండి. ఇక్కడ నడుము లూజ్ అయితే 19 ఇంచులు అయితే వచ్చింది కదా. అయితే ఏమైనా మార్చాలా లేదంటే సేమ్ బ్లౌజ్లో ఎలా ఉంది ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అంతే సేమ్ అయితే ఉంది. మనం మార్చాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. 19 ఇంచులు అయితే మనకు అక్కడ నోట్ చేసుకున్నాం కదా. 19 ఇంచుల్లో సగం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. సరేనా? ఎందుకంటే మనకు 4 భాగాలు కదా. చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఓన్లీ బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నాము. బ్యాక్ పార్ట్కి 2 పొరలు అయితే వచ్చాయి కాబట్టి 19 ఖర్చుతో కలిపి వచ్చింది. అందులో సగం వచ్చేసి 9.5. 9.5కి అయితే మార్క్ చేసుకున్నాము. ఖర్చుతో కలిపి అయితే వచ్చేసింది. కానీ మధ్యలో డాట్ అయితే ఉంది కదా, డాట్ 1 ఇంచు అదైతే మార్కింగ్ చేసుకుంటాను. 9.5 ప్లస్ డాటు అంటే 10.5. 10.5లో 2 ఇంచులు ఖర్చుకు కూడా నేను మార్క్ చేశాను. ఇక్కడ కింద రిమైనింగ్ లెంత్ 8 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా 1 ఇంచు పెంచేసి 9 ఇంచులు కదా మార్క్ చేసుకుందాం. అక్కడ ఆ మార్కింగ్ దగ్గరే మనం చెస్ట్ లూజ్ అయితే చూసుకోవాలి. 22 వచ్చింది కాబట్టి అందులో సగం వచ్చేసి 11 ఇంచులకి అయితే మార్క్ చేసాము. 2 ఇంచుల ఖర్చు లోపలికి పెట్టేస్తున్నాను ఎందుకంటే మనం ఖర్చుతో కలిపి కొలిసాము. అదైతే మీరు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ కుట్టులతోనే మీరు కొలుసుకోరు అనుకోండి మనకి మార్కింగ్ అనేది బయటకు వస్తుంది. ఖర్చు మార్కింగ్ బయటికి పెట్టాల్సి ఉంటుంది. మనం మార్కింగ్తో కలిపి అయితే తీసాం కాబట్టి లోపలికైతే మార్కింగ్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనము నెక్ తాలూకు విడుతులు అవన్నీ చూడాలంటే ఫుల్ షోల్డర్ అయితే తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. బ్లౌజులో తీసుకునేటప్పుడు మనసులకు తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది, కానీ బ్లౌజులో తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. ఇక్కడ మనం ఫుల్ షోల్డర్ చూస్తే మనకి ఎంత వచ్చిందంటే 12.5 13 ఇంచులు అయితే వస్తుంది. 12.5 వస్తుంది. 12.5 వస్తుంది అంటే మనకి సైజ్ వచ్చేసి చూడండి అక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 11 ఇంచులు వచ్చింది కదా. 11లో 2 ఇంచులు ఖర్చు తీస్తే 9, 9 4 36 సైజు బ్లౌజ్కి 12.5 ఇంచులు అయితే ఎక్కడ సరిపోదు కదా. అలా కూడా మనం ఓన్గా కొద్దిగా ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని నేను రౌండ్ బాగా అటు ఇటు సాగదీసి బ్లౌజ్ని తీసినా సరే మనకు అక్కడ ఎంత వచ్చిందంటే 13 ఇంచులు వచ్చింది. 13 ఇంచులకి మనం ఖర్చు 1 ఇంచ్ అయితే కలుపుకుందాం. ఎందుకంటే షోల్డర్లో ఖర్చు వెళ్తుంది కదా కాబట్టి 14లో సగం వచ్చేసి ఇప్పుడు పెట్టాలి. 7 ఇంచులకి అయితే అక్కడ మార్క్ చేశాను. 7 ఇంచులకు మార్క్ చేసి ఒక లైన్ అయితే తీసేశాను. ఓకేనా? మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. మీకు అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మళ్ళీ కటింగ్ వీడియోలో ఇంకా మీకు ఎక్కడ ఏ పార్ట్లో అయితే అర్థం కాలేదో వివరంగా కామెంట్ చేయండి. నేను అక్కడ బాగా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే మీకు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు షోల్డర్ వచ్చేసి మనకి నార్మల్గా వచ్చేసి 2.5 ఉంది, కానీ ఇది మనకి బోట్ నెక్ కాబట్టి 1/4 అయితే పెడదాం. 1/4కి మనం ఖర్చు పాయింట్ కూడా పెట్టాలి కదా. 1/4 అయితే పెట్టాను. అలా పెడితే అక్కడ ఎక్స్ట్రా వచ్చేసి మనకి 4.5 ఇంచులు అయితే మిగిలింది. సరేనా? బోట్ వెడల్పు అంటే బోట్ నెక్ తాలూకా వెడల్పు 4.5. అయితే మీరు అనుకోవచ్చు 4.5 ఎక్కువ అవుతుందేమో అని. ఎక్కువేమీ కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే మన కస్టమర్స్కి అయితే కుడుతూ ఉంటాం కదా. బోట్ నెక్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది. మనం బటన్ పెట్టుకోవచ్చు, చాలా ఫ్రీగా నీట్గా మంచిగా ఉంటుంది అనమాట. మరీ దగ్గరగా 3.5 4 అలా అయితే ఇంకా దగ్గరగా గుంజినట్టు అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు వచ్చేసి ఆమ్ డౌన్ వచ్చేసి 7 ఇంచులు అయితే పెట్టాను నార్మల్గా. అక్కడ మనకి రిమైనింగ్ లెంత్ ఆల్రెడీ పెట్టాం కదా. 8 ఇంచులకు 9 ఇంచులు పెట్టాము, ఎక్స్ట్రా ఉంది 7 ఇంచులు. అలా పెట్టేసి మనమైతే ఇప్పుడు 1.5 పెట్టేసి రౌండ్ అయితే ఇచ్చేసుకుందాము. రౌండ్ అయితే చూద్దాము అంటే మనం డీప్ నెక్ మార్కింగ్ ఇదంతా డీప్ నెక్ మార్కింగ్ అయితే కిందకి చేసాము, పైనకి బోట్ నెక్ మార్కింగ్ చేసాము కాబట్టి ఆమ్ హోల్ రౌండ్ అయితే చూద్దాం. చూస్తే మనకి 11 ఇంచులు అయితే ఆమ్ హోల్ రౌండ్ ఉంది కదా. 11లో మొత్తం అయినా చూసుకోండి, లేదు అంటే 2 ఇంచులు ఖర్చు తీసేయండి. 2 ఇంచులు ఖర్చు తీసినా సరే మనకి 9 ఇంచులు అయితే అక్కడ వచ్చింది, కానీ అక్కడ అసలు సరిపోవట్లేదు. మనకి 8.5 వచ్చిందనమాట. ఒక 1/2 ఇంచ్ అంతా సరిపోవట్లేదు. కాబట్టి ఎందుకు అంటే డీప్ నెక్లో వచ్చేసి మనకి నెక్ తాలూకు వెడల్పు 4.5 రాదు, మహా అయితే 3 ఇంచులు వస్తుంది. 3 ఇంచులు అంటే ముందుకెళ్తుంది, ఒక 1.5 ఇంచ్ ముందుకెళ్తుంది. షోల్డర్ ముందుకెళ్తుంది. ఆమ్ రౌండ్ అంటే ఆమ్ డౌన్ మార్కింగ్ కూడా ముందుకెళ్తుంది. కాబట్టి మనకు అప్పుడు రౌండ్ సరిపోతుంది.
కానీ ఇది బోట్ నెక్కి మనకి అన్ని కొలతలు ఇటు వచ్చేసాయి కదా, బయటకు వచ్చేసాయి కదా, కాబట్టి మనకి ఇక్కడ రౌండ్ అనేది సరిపోదు. అప్పుడు నేను ఒక 1/2 ఇంచ్ అనేది కిందకి దించుకొని 7 పెట్టాను కదా, ఇప్పుడు 7.5 పెట్టి మార్కింగ్ చేసి చూస్తే మనకి కరెక్ట్గా అయితే సరిపోతుంది. సరేనా, ఆ విధంగా దించేసుకుంటే సరిపోతుంది. 2 ఇంచులు ఖర్చు పాయింట్ మార్కింగ్ చేస్తాను. ఇప్పుడు మీకు ఇది ప్రాసెస్ అంతా అయితే అర్థమైంది కదా. అర్థం కాకపోతే ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి, చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా. ఈ విధంగా ఇది వచ్చేసి డీప్ నెక్కి అలానే బోట్ నెక్కి మనకి ఈ విధంగా తేడా అయితే వచ్చింది. ఎవరికైనా ముడతలు వస్తున్నాయి అంటే ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికే మార్కింగ్ చేసుకొని మనం మళ్ళీ రౌండ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ముడతలు రావట్లేదు అంటే నార్మల్గా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ డీప్ వచ్చేసి చూడండి, బ్యాక్ సైడ్ పార్ట్ నెక్ డీప్, బోట్ నెక్ డీప్ అనేది వెడల్పు మనకి 4.5 ఉంది కాబట్టి డౌన్ వచ్చేసి 3.5 పెట్టాను. సరేనా, 3 పెట్టుకుంటే సరిపోద్ది అనుకుంటాం, కానీ ఇది వచ్చేసి 35 అంటే చిన్నపిల్లలకు కుట్టేటప్పుడు ఒక 3 అలా తక్కువ అయితే సరిపోతుంది. ఎందుకంటే చిన్నపిల్లలకి కొద్దిగా సన్నగా ఉంటారు కాబట్టి. కానీ ఇది కొద్దిగా వయసు అంటే పిల్లల తల్లులకి ఎలా కుడుతున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా 3.5 పెట్టుకోవాలి. ఆ 3.5 కింద వచ్చేసి నేను 1 ఇంచ్ అనేది అక్కడ కింద మార్కింగ్ చేశాను. 1 ఇంచ్ ఖచ్చితంగా తీసుకోవాలి, ఎందుకంటే మనం బటన్ పెడుతున్నాం కాబట్టి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కిందకి చూడండి, ఇక్కడ బోట్ తాలుగా వెడల్పు 4.5 ఉంది కదా, పార్ట్ నెక్ అయితే 4.5 అస్సలు పెట్టకూడదు. ఎందుకు అంటే మనం అక్కడ తక్కువ పెట్టుకోవాలి. 4.5 పెట్టాము అనుకోండి, 4.5 పెడితే మనకి 2 కదా, ఇప్పుడు 4.5 పెట్టాము, కుట్టుల్లోకి ఒక 1/2 ఇంచ్ అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు 1/4 వస్తుంది. అటు సైడు ఇటు సైడు ఉక్కు పట్టి పెట్టాక 1/4 అంటే అప్పుడు మనకి 9.5 వెడల్పు అయితే వచ్చేస్తుంది. అక్కడ మనకి మిగిలిన పొడవు ఎంత, మన బోట్ నెక్ కింద వచ్చేసి 6 ఇంచులు మిగిలింది. పొడవు 6 ఇంచులు, వెడల్పు 10 ఇంచులు అయితే చూడడానికి ఏం బాగోదన్నమాట. ఆ షేప్ అనేది కరెక్ట్గా రాదు. ఖచ్చితంగా మీరు 4.5 అయితే మన కస్టమర్స్కి ఎప్పుడైనా మీ కస్టమర్స్కి మీరు తీయొద్దు. సరేనా, పైన బోట్ నెక్ వరకే అది. కింద పార్ట్ నెక్ వచ్చేసరికి ఖచ్చితంగా ఒక 3.5 అంటే డీప్ నెక్ అయితే 3 పెట్టుకుంటారు కదా, దానికి ఒక 1/2 ఇంచ్ పెంచేసి 3.5 పెట్టండి. ఇంకా డీప్ వేసుకుంటా అంటే కొద్దిగా బాగా బ్రాడ్గా వేసుకుంటామా అంటే ఒక 4 పెట్టండి. 4 అయినా సరే ఎక్కువ అయిపోతుంది. అలాంటప్పుడు మీ కస్టమర్ అంటే వెడల్పు ఎక్కువ పెట్టండి, మాకు 4 ఇంచులు కావాలి అన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చెప్పాలంటే పొడవు పెంచుకోండి అని చెప్పండి. ఎందుకంటే పొడవు 14.5 ఉంది కదా, ఆ తక్కువ పొడవులో మీరు వెడల్పు ఎక్కువ పెట్టుకుంటే, రౌండ్ షేప్ ఎక్కువ పెట్టుకుంటే బాగోదండి చూడడానికి. మీరు ఒక 15.5 పెట్టేసుకోండి. అప్పుడు మీకు ఈ పార్ట్ నెక్ అనేది మీకు 6 ఇంచులు కాకుండా 7 ఇంచులు మిగులుతుంది. అప్పుడు మీరు 4 ఇంచులు పెట్టుకుంటే బాగుంటుంది అని మన కస్టమర్కి అయితే మనం చెప్పుకోవాలి. సరేనా, అలాంటి కొన్ని టిప్స్ అయితే మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడైతే ఒక షేప్ అయితే ఇచ్చేసుకున్నాము, ఒక రౌండ్ షేప్ అయితే ఇచ్చేసుకున్నాము. చూడండి, ఆ షేప్లో కూడా మనకి వెడల్పు కొద్దిగా తెలుస్తుంది, వెడల్పు ఎక్కువలా తెలుస్తుంది. మీకు అర్థమవుతుంది కదా, వెడల్పు అనేది కొంచెం అంతా తెలిసిపోతుంది అనమాట, ఎక్కువ అయింది అక్కడ. అయితే మనం కటింగ్లో అదంతా సవరించుకుందాము, ఇంకా కావలిస్తే స్టిచ్చింగ్లో సవరించుకుందాం. సరేనా, బోట్ నెక్కి పార్ట్ నెక్కి పైన ఎంత పెట్టాలి, కింద ఎంత పెట్టాలి, డీప్ ఎంత పెట్టాలి, వెడల్పు ఎంత పెట్టాలి, ప్రతి ఒక్కటి కూడా నేను ఇక్కడ చాలా క్లారిటీ ఇచ్చాను. మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి ఒకసారి అయితే చూడండి. ఇదంతా ఎందుకు ఇంత డెప్త్గా వివరిస్తున్నాను అంటే, కస్టమర్స్ బ్లౌజులు కుట్టేటప్పుడు ఏమంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొద్దిగా టెన్షన్ అయితే ఉంటుంది. డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చారు, బోట్ నెక్ పెట్టాలి, పార్ట్ నెక్ పెట్టాలి, ఎంత పెట్టాలి, ఎంత వెడల్పు అయితే బాగుంటుంది. ఒకవేళ మనకి ఇచ్చే కస్టమర్ వచ్చేసి కొత్త కస్టమర్ అయితే ఇంకా ఇబ్బంది అనమాట. అంటే రెగ్యులర్గా ఇచ్చే వాళ్ళైతే మనకు ఒక అవగాహన అయితే ఉంటుంది. కొత్తగా ఇచ్చే వాళ్ళైతే ఇంకా మనకు కొత్త కస్టమర్కి ఇంకా ఎలా కుట్టాలి, ఒకవేళ లూజ్ అవుతుందేమో, టైట్ అవుతుందేమో, చిన్నగా అవుతుందేమో, పెద్దగా అవుతుంది, ఇలాంటివన్నీ అయితే ఉంటాయి. కాబట్టి 1-2 సార్లు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ సరిపోయిందా లేదా, షోల్డర్ కరెక్ట్గా ఉందా లేదా, చెస్ట్ లూజ్ కరెక్ట్గా ఉందా లేదా, నడుము లూజు, ప్రతి ఎవ్రీ పాయింట్ కూడా మీరు 1-2 సార్లు అయితే చూడండి. అలా చూసాక చెస్ట్ లూజులు ఏమైనా తగ్గుతుందంటే ఒక 1/2 ఇంచ్ అనేది పెంచేసుకోండి. అలా పెంచుకోవడం వల్ల మీకు ఏం ప్రాబ్లం లేదు. సరేనా, ఎందుకంటే ఆల్రెడీ 7.5 మనం డీప్ తీసాము, ఆమ్ డౌన్ వచ్చేసి 7.5 తీసాం కాబట్టి 7.5కి ఇంకా మీకు చెస్ట్ లూజ్ సరిపోలేదంటే బయటకు ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. కట్ చేసే ముందు మనం అటు సైడ్ అయితే కట్ చేసాం కాబట్టి కింద లేయరు పైన లేయరు సమానంగా ఉండాలి. కటింగ్లో మళ్ళీ తేడా వచ్చిందనుకోండి ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే పార్ట్ నెక్ షేప్ కరెక్ట్గా రాదు, బోట్ నెక్ షేప్ కరెక్ట్గా రాదు, చెస్ట్ లూజ్ తగ్గిపోద్ది, ఇలాంటి వల్ల ఉంటాయి.
ఇక్కడ షోల్డర్ దగ్గర అయితే ఒక 1/2 ఇంచ్ అనేది కిందకు డౌన్ చేసి నేనైతే మార్కింగ్ చేశాను, సరేనా. ఇప్పుడైతే ఆ పీస్ అయితే కట్ చేసుకుంటున్నాను, సరేనా. 1-2 సార్లు చూసుకున్నాక మీరు కట్ చేయండి. ఇప్పుడు ఈ పీస్ అయితే మనం కట్ చేసాం కదా, ఇక్కడ ఈ రౌండ్స్ కూడా మనమైతే కట్ చేసేద్దాము. కట్ చేసాక చూడండి ఈ విధంగా మనమైతే అది ఉక్కు పట్టీలోకి అయితే ఉంచాం కాబట్టి ఆ ఎక్స్ట్రా క్లాత్ అలా ఫోల్డ్ చేసుకొని ఒకసారి చూసుకుంటే మనకి షేప్ అనేది ఎలా వచ్చింది. అయినా సరే ఈ షేప్కి వచ్చేసి ఇంకా మనకి కొద్దిగా అక్కడ కొద్దిగా వెడల్పు ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే మనకి అక్కడ 6 ఇంచులే ఉంది కదా, అలా అనిపిస్తుంది. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫోల్డింగ్ అయితే మన సైడ్ ఉంది, ఓపెన్స్ బయట సైడ్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఓపెన్స్ అయితే రావన్నమాట. ఫ్రంట్ పార్ట్కి మనకి ప్రిన్సెస్ కట్ వస్తుంది కాబట్టి ఈ విధంగా అయితే తీసేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ పేపర్లో అయితే ఏమీ కట్ చేయట్లేదు, నేను డైరెక్ట్గా క్లాత్ మీద కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇది మార్కింగ్ చేసి పేపర్లో మార్కింగ్ చేసి కటింగ్ చేసి మళ్ళీ అడ్డంగా దిడ్డంగా ఇలా పెట్టి ఇదంతా మనకి అర్జెంట్ బ్లౌజులు ఉండేటప్పుడు చాలా కష్టం అనమాట. కాబట్టి ఇవి కూడా మనకి అర్జెంట్ బ్లౌజులే కాబట్టి ఇందులోనే ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి, పేపర్లో తీసి మనం క్రాస్ పెడితే మనకు కరెక్ట్గా వస్తుందా అంటే ఇటు సైడ్ పీస్ వచ్చేసి క్రాస్ పెడతాం కదా, క్రాస్ పెట్టకుండా స్ట్రైట్ పీస్తో ఒకవేళ తీసుకోవాలంటే ఎలాంటి టిప్స్ తీసుకోవాలి, స్ట్రైట్ పీస్ తీసినా సరే మనకి ఈ ముందు భాగం వచ్చేసి నీట్ ఫినిషింగ్ కప్ షేప్ కరెక్ట్గా రావాలి అంటే ఎలాంటి టిప్స్ తీసుకోవాలి, ప్రతి ఎవ్రీ పాయింట్ కూడా ఇక్కడ నేనైతే వివరంగా చెప్తాను, మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇప్పుడు ఆమ్ డౌన్ కరెక్ట్గా ఎల్ షేప్ మార్కింగ్ చేసుకొని ఒక 1 ఇంచ్ లేదంటే ముడతలు వస్తున్నాయంటే 3/4 ఇంచ్ పెట్టేసి రౌండ్ అయితే ఇచ్చేసుకున్నాం కదా. ఇలా ఇచ్చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము డీప్ అయితే చూద్దాం. డీప్ చూసేటప్పుడు బ్యాక్ సైడ్ 3.5 పెట్టాం, కిందకు బోట్ నెక్ వస్తుంది బటన్ వస్తుంది కాబట్టి 3.5 పెట్టాం. కానీ ఫ్రంట్ సైడ్ 3.5 పెడితే అది సరిపోదనమాట. ఎందుకంటే చాలామంది కస్టమర్స్కి మనం కుట్టాం కదా, ఆ ఐడియాతోనైతే నేను చెప్తున్నాను, నేను ఊరికైతే ఏమీ చెప్పట్లేదు, మనకు కొంచెం అనుభవంతోనే నేను చెప్తున్నాను. కాబట్టి 3.5 ఖచ్చితంగా సరిపోదనమాట. మన పీక్ దగ్గరికి మన అక్కడ వెముకలు అయితే ఉంటాయి కదా అక్కడికైతే వచ్చేస్తుంది, కాబట్టి ఖచ్చితంగా 4 పెట్టుకోవాలి. కానీ ఇక్కడ మనము బోట్ నెక్ వచ్చేసి పోటీ బటన్ పెడుతున్నాం కదా, అది ఒక 1/4 ఇంచ్ కవర్ అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ 4.5కి పెట్టాను, డీప్ అనేది 4.5 పెట్టాను. ఓకే, అలా పెట్టుకొని మనం మార్క్ అయితే చేసేసుకున్నాం, రౌండ్ అయితే ఇచ్చేసుకున్నాం, 1.5 పెట్టేసి రౌండ్ అయితే ఇచ్చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు అయితే ముందైతే చూసేసుకుందాము. మనము బ్యాక్ సైడ్ 14.5 ఉంటే మనకి 15.5 పెట్టాం కదా, 15.5 ఉందా, ఒక్కొక్కసారి మార్కింగ్ చేసేటప్పుడు పెరిగిపోతూ ఉంటుంది, ఎంత పెరిగిందని చూసుకుందాం. అలా చూసుకొని కరెక్ట్ అయితే ఇలా మనం 1 ఇంచ్ అనేది మనం ఎక్కువ పెట్టుకోవాలి కదా, బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్లో 1 ఇంచ్ ఎక్కువ పెట్టాను, అలా మార్కింగ్ చేశాను. అలా చేసి బ్యాక్ పార్ట్లో మనము 2 ఇంచీలు అనేది సేఫ్ బెల్ట్ కోసము 2 ఇంచీలు ఫోల్డింగ్ చేసుకొని డీప్ నెక్ బ్లౌజ్కి ఎలా అయితే తీస్తామో దీనికి కూడా 2 ఇంచీలు మార్కింగ్ చేసుకొని నేను ఈ విధంగా అయితే ఒక లైన్ అయితే తీసేసుకుంటున్నాను అనమాట. ఈ పైనది వచ్చేసి మనకు బాడీ వస్తుంది, ఇది సేఫ్ బెల్ట్కి వచ్చే క్లాత్ అయితే వస్తుంది, సరేనా. ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్కి తిన్నగా మనం ఏమంటే మన బ్రెస్ట్ పాయింట్ని అయితే మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా 10 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అంటే 10 ఇంచులే కాదు, కొద్దిగా హైట్ పర్సన్ అంటే కొద్దిగా హైట్ వాళ్ళు ఉన్నారంటే 10.5 అలా వస్తుంది, కొద్దిగా కురస మనుషులు ఉన్నారు అంటే 10 ఇంచులు వస్తుంది. అది కూడా మీరు చూసుకోండి. ముందైతే కస్టమర్స్ కుట్టే ముందు మీ కొలతలు మీరు ఎలా తీసుకోవాలి అని చెప్పేసి అలా తీసుకోండి. చూడండి ఇక్కడ కూడా నేను 4 ఇంచులు అయితే పెడుతున్నాను, పొడవు నుండి అయితే షోల్డర్ నుండి 10 ఇంచులకి అయితే మార్క్ చేశాను, ఇక్కడ 4 ఇంచులకు మార్క్ చేశాను. అయితే నేను ఏదో చెప్పాను కదా మీరు అలా ఫాలో అయిపోతామో అని కాదు, మీరు కూడా మీ బ్రెస్ట్ ఈ చివర కొనభాగం ఈ చివర కొనభాగంతో మీరు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి మధ్యలో ఎన్ని ఇంచుల గ్యాప్ ఉందని ఒకసారి కొలుసుకోండి. ఏముంది ఇందులో కొలుసుకోవడానికి ఏం లేదు కదా. కాబట్టి బాడీ మెజర్మెంట్స్లో అలాగే కొలతలు మనం తీసుకోవాలి. షోల్డర్ దగ్గర నుండి మన బ్రెస్ట్ చివరి భాగంకి ఎంత పొడవు ఉందో అది కూడా మీరు కొలుసుకోండి, ఓకేనా. అలా కొలుసుకుంటేనే మీకు అర్థమవుతుంది అనమాట. మీ కస్టమర్స్కి బాడీ మెజర్మెంట్స్ తీయాలంటే అలానే తీయాలి. ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా 4 ఇంచులు అయితే పెట్టేద్దాం, సరేనా.
చూడండి 4 ఇంచీలు కాదు, అక్కడ వచ్చేసి అంటే ఈ సెంటర్ పాయింట్ అయితే 4 ఇంచీలు వస్తుంది. ఇందాక కొలిసాం కదా, అది సెంటర్ పాయింట్ అయితే 4 వస్తుంది. కానీ మనము డీప్ నెక్ బ్లౌజ్కి ఉక్కు పట్టి కాజా పట్టీకి మార్క్ ఎంత చేసుకుంటాము? ఒక 2.5-3 ఇంచులు అయితే మార్క్ చేస్తాం కదా. ఇక్కడ కూడా మనం ఒక 2.5 కానీ 3 ఇంచులు కానీ మార్క్ చేసుకోవాలి. కొద్దిగా లావటోళ్ళకి అయితే 3 ఇంచులు మార్క్ చేసుకుంటాం, కొద్దిగా సన్నటోళ్ళకి అయితే 2.5 మార్క్ చేసుకుంటాం. ఈమె మినిమంగా ఉంటుంది కాబట్టి 2.5 అయితే మార్క్ చేశాను. అలా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి కప్పు షేప్ గురించి మనకు అక్కడ కటింగ్లోకి అయితే క్లాత్ తీసుకోవాలి కదా. అక్కడ కప్పు షేప్ రావాలంటే ఎంత తీసుకోవాలి అని అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను. అయితే ఈ పీస్ వచ్చేసి క్రాస్గా వేసుకుంటే మనకు 2.5 ఇంచులు అయితే సరిపోతుంది. ఈ పీస్ వచ్చేసి నేను క్రాస్గా వేయట్లేదు, స్ట్రైట్గానే వేస్తున్నాను కాబట్టి ఒక 1/2 ఇంచ్ వెడల్పు అయితే ఎక్కువ తీసుకొని 3 ఇంచులు అయితే తీసుకున్నాను. చూడండి 3 ఇంచులు అయితే తీసుకొని ఆ మధ్యలో సెంటర్ వచ్చేసి 1.5 అటు 1.5 ఇటు పెట్టేసి స్ట్రైట్గా లైన్ అయితే కొట్టేసాను. చూడండి కరెక్ట్గా 4 ఇంచులు అయితే ఉందన్నమాట. ఓకేనా? ఇప్పుడైతే మీకు అర్థమైంది కదా. 2.5 తీసుకొను, అలానే సెంటర్ పాయింట్ వచ్చేసి 3 ఇంచులు అయితే తీసుకొని ఆ 3 ఇంచులు అనేది మనకు కటింగ్లోకి అయితే వెళ్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనము స్ట్రైట్గా లైన్లో కొట్టుకోవాలి. ఎందుకంటే మన బ్రెస్ట్ కింద భాగం వచ్చేసి పొట్ట ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ క్లాత్ అనేది కూడా ప్లెయినే ఉండాలి. కాబట్టి కరెక్ట్గా అదే స్ట్రైట్ మార్కింగ్ అయితే రావాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డాట్ మనం ఎలా వేస్తాం బ్లౌజ్కి అయితే అదే విధంగా ఇక్కడ కరువు రావాలి అనమాట. అది రౌండ్ షేప్ అనేది వచ్చేయాలి. అలా రౌండ్ షేప్ ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ కూడా కొంచెం కరువులా తీసినా తీసుకోవచ్చు, లేదు అంటే నార్మల్గా అయినా తీసేసేయండి. ఇలా కొంచెం అలా కరువులా అయితే మార్కింగ్ చేసేయండి. సరేనా? ఇప్పుడైతే ఇక్కడ అయింది కదా, ఇంత నీట్గా అయితే వచ్చింది కదా. మీరైతే ఇప్పుడు చూసుకోవాలి ఏంటి అంటే మీరు సైడ్ పీస్ వచ్చేసి క్రాస్లో వేస్తారంటే వెడల్పు వచ్చేసి మీరు అక్కడ కటింగ్లోకి వెళ్ళే వెడల్పు వచ్చేసి 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. స్ట్రైట్గా వేసుకుంటే 3 ఇంచులు, ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి కరెక్ట్గా మన క్రాస్ కట్ బ్లౌజ్ ఏ విధంగా కొద్దిగా కటింగ్లో మార్పులు ఉంటాయి కానీ కొలతలు అయితే సేమ్ టు సేమ్ ఉంటాయి అన్నమాట. మనము బ్యాక్ పార్ట్ 14.5 ఉంది కాబట్టి అందులో 2 ఇంచీలు తీస్తే మనకి 12.5 వస్తుంది కాబట్టి ఆ 12.5 ఎక్కడికి వచ్చింది? అక్కడ వరకు వచ్చిందనమాట. 12.5 నిజంగా మనం పెట్టుకుంటే డాట్ పొడవు ఎంత పెడతాం? ఒక 2.5-3 ఇంచులు పెడతాం. అదే విధంగా అయితే అక్కడ సేమ్ టు సేమ్ అదే మెజర్మెంట్ అయితే వచ్చింది. కాకపోతే 1 ఇంచ్ ఎందుకు పెంచామంటే మనము 3 ఇంచులు డాట్ వేసేటప్పుడు మన క్లాత్ అనేది పైకి గుంజేస్తుంది. అలా పైకి గుంజకుండా 1 ఇంచ్ అనేది డౌన్ చేసి పెట్టామన్నమాట బ్యాక్ పార్ట్ కంటే. ఓకేనా? అక్కడైతే ఒక 1 ఇంచ్ అనేది క్రాస్గా అయితే మార్కింగ్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము టోటల్ నడుము లూజ్ అయితే చూసుకుందాం. ఎందుకంటే ఇది ఉక్కు పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ లేకుండా ఉంది కాబట్టి టోటల్ నడుము లూజ్ తీసుకుంటే సరిపోతుంది. టోటల్ నడుము లూజ్ వచ్చేసి మనకి ఇక్కడ 31 ఇంచ్ అయితే వచ్చింది. పోనీ 32 వేసుకోండి, ఒక 1 ఇంచ్ అయితే లూజ్ పట్టుకోండి. ఏముంది, ఖర్చు కొద్దిగా వస్తుంది, లేదు అంటే లాస్ట్ కటింగ్లోకి వెళ్ళిపోతుంది. 32 వేసుకుంటే మనకి ఎంత వస్తుంది అంటే 4 భాగాల్లో 4 8 32 కాబట్టి నడుము లూజ్ అయితే మనకి 8 ఇంచులు అబ్బా. టోటల్గా 8, 2 ఇంచులు ఖర్చు 10. 10కి మధ్యలో మనము అక్కడ కటింగ్లోకి 3 ఇంచులు తీసుకున్నాం. 13 ఇంచులు అయితే మనకి నడుము లూజులో ఉండాలి. అలా చూసుకోండి. అలానే చెస్ట్ లూజ్ విషయానికి వచ్చేసరికి మనకి 36 సైజ్ అన్నాం కదా. 36 అంటే 36లో 4వ భాగం 9 ఇంచులు. 9 4 36. 9 ఇంచులు ప్లస్ ఖర్చు 2 ఇంచులు 11 ఇంచులు ప్లస్ లూజుల కోసం అయితే ఒక 1 ఇంచ్ పెట్టండి. 12 ఇంచులు పెట్టండి. కిందకి 13 వచ్చింది కాబట్టి పైన మనకి చెస్ట్ లూజులు 12 పెట్టి క్రాస్గా తీసేయండి. లేదు అంటే అది ఉంచేసేయండి, ఏం కాదు. మళ్ళీ మనము స్టిచ్చింగ్లో కూడా తీసేసుకోవచ్చు అనమాట. స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయ్యాక మన లూజులు కరెక్ట్గా చెస్ట్ లూజు, మిడిల్ లూజు, నడుము లూజు 3 కొలతలు అయితే తీసుకుంటాము. ఆ 3 కొలతలు అయ్యాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది మనం కట్ చేసి పడేస్తాం అనమాట. అంతే. సరేనా? ఇప్పుడు వచ్చేసి లోపలికైతే నేను మార్కింగ్ చేసుకోను. చూడండి, బయటికి మార్కింగ్ చేస్తే మనకి కుట్టుల్లోకి అయితే క్లాత్ అయితే వెళ్ళిపోతుంది కదా. కాబట్టి అలా కుట్టుల్లో క్లాత్ వెళ్తే మనకు అక్కడ క్లాత్ లూజ్ అనేది తగ్గిపోతుంది అనమాట. నడుము లూజు, చెస్ట్ లూజ్ తగ్గిపోతుంది. కాబట్టి మార్కింగ్ లోపలికి చేసుకొని లోపలికి కట్ చేసామనుకో మనం స్టిచ్ చేసేటప్పుడు మన మార్కింగ్ మీదే మళ్ళీ స్టిచ్ వచ్చేస్తుంది. కాబట్టి అప్పుడు మన క్లాత్ అనేది తగ్గదనమాట. ఇది కూడా ఒక టిప్పే మనకి. సరేనా? ఆ విధంగా చూసుకోండి. ఇప్పుడు ఆమ్ హోల్ రౌండ్ అయితే చూసుకోండి. బ్యాక్ సైడ్ ఎంత వచ్చింది? ఇక్కడికి ఎంత ఉందా? ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్కువే ఉండాలన్నమాట బ్యాక్ సైడ్ కంటే.
11 వచ్చింది కదా, బ్యాక్ సైడ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇది ఒక 11.5 అలా వస్తే లేదు అంటే ఒక 12 అలా వస్తే సరిపోతుంది. ఎందుకంటే మధ్యలో మనకు కటింగ్ వస్తుంది కదా, ఖర్చులోకి అయితే వెళ్ళిపోతుంది, క్లాత్ కుట్టుల్లోకి అయితే వెళ్తుంది. కాబట్టి ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్కువ ఉండేటట్టే చూసుకోవాలి. ఎప్పుడైనా సరే మీరు కొత్త వాళ్ళు అయితే కొద్దిగా లూజుల్లో కానీ పొడవుల్లో కానీ కొంచెం అంత ఎక్కువే ఉండేటట్టు చూసుకోండి. తక్కువైతే అస్సలు ఉండొద్దు. ఎక్కువ ఉంటే కటింగ్ చేసుకోగలం, పడేయగలం, కానీ తక్కువ ఉంటే మళ్ళీ జాయింట్లు వేయలేం, ఒకవేళ వేసినా బాగోదనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ పార్ట్లో వచ్చేసి మీకు ఏమైనా తేడా ఉంటే 1-2 సార్లు చూడండి, లేదు అంటే కామెంట్ చేయండి. నేను ఎక్కడైతే మీకు అర్థం కాలేదో అక్కడ మళ్ళీ ఇంకొక వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను, సరేనా. మీరు కస్టమర్స్ బ్లౌజులు కుట్టేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితిలో 1-2 సార్లు ఆలోచించుకొని నిదానంగా చేయండి. తొందరపడి కటింగ్ చేసి అయ్యో అలా అయిపోయింది ఇలా అయిపోయింది అంటే కస్టమర్స్ అయితే మన కస్టమర్స్ కారు కదా. మన సొంత బ్లౌజ్ అయితే మనం ఎలా అయినా చేస్తాం, కానీ మన సొంత బ్లౌజ్ కానప్పుడు కస్టమర్ చూస్తారు, ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటేనే నెక్స్ట్ మీకు ఇస్తారు. చూడండి అక్కడ నేను మార్కింగ్ కంటే లోపలికే కట్ చేస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేయండి. చూడండి అలా ఖర్చు పాయింట్ అనేది ఉంచేసాను, మన మార్కింగ్ సైడ్ ఉంచేసాను. మనం కుట్లేసేటప్పుడు ఫస్ట్ మనం మార్కింగ్ చేసాం కదా, దాని మీదే మార్కింగ్ చేస్తే మన క్లాత్ అనేది వేస్ట్ కాదు. మీరు కావాలంటే మీరు కొలుసుకోండి ఇక్కడ కూడా, సరేనా. మనకు మొత్తం వచ్చేసి 8 ఇంచీలు, ఖర్చుతో పాటు 10 ఇంచీలు రావాలి. చూడండి 10 ఇంచీలు ఉందంటే 10.5 ఉంది, ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే ఉంది. అలానే నడుము లూజుకు కానీ చెస్ట్ లూజుకు కానీ ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకి చిన్నగా ఈ క్లాత్ అయితే మిగిలింది. ముందైతే ఇలా అవుతుందో లేదో ఒకసారి చూద్దాము, ఇలా హ్యాండ్ పొడవు సరిపోద్దో లేదా అనేది. కిందకి హెచ్చు తగ్గులు ఉంటే మనమైతే తీసేద్దాము. హ్యాండ్ కొలతలు అయితే తీసేద్దాము. హ్యాండ్ పొడవు అయితే బాగా ఎక్కువగా వచ్చింది, సరేనా. హ్యాండ్ పొడవు వచ్చేసి మనకి 11.5 ఇంచులు అయితే వచ్చింది. అలానే హ్యాండ్ లూజు, అలానే ఆర్మ్ హోల్ లూజ్ అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం. ఈ వీడియోలో నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో సేమ్ టు సేమ్ అయితే మీరు చెప్పండి, చూడండి, చూసి అలానే మార్కింగ్ చేసుకోండి. అలా మార్కింగ్ చేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది. అలానే నేను తొందరగా చెప్తున్నానా, మీకు అర్థమవుతుందా కావట్లేదా, స్లోగా చెప్పాలా లేదంటే ఫాస్ట్గా చెప్పాలా, లేదంటే ఇంకొకటి అదైతే మీరైతే చూసి కామెంట్ చేయండి, సరేనా. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మనకు పొడవ అయితే షోల్డర్ పఫ్ వస్తుంది కాబట్టి అసలు అక్కడ పొడవ అయితే సరిపోవట్లేదు. కాబట్టి ఆ క్లాత్ నేను నిడువుగా ఫోల్డింగ్ చేశా. షోల్డర్ పఫ్ వచ్చేసరికి మనకి నిడువులోనే ఎక్కువ క్లాత్ వస్తుంది లూజులో కంటే. లూజుల్లో కావాలంటే మనం అతుకులు వేసుకోవచ్చు, కాబట్టి నేను నిడువుగా ఫోల్డింగ్ చేశాను. ఫోల్డింగ్ మన వైపు ఉంది, ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉన్నాయి, చూసుకోండి. హ్యాండ్ లూజ్ అయితే ఇందాక నోట్ చేసుకున్నాం కదా, 7 ఇంచీలు ఉంది, 7 ఇంచులకి 7 ఇంచులు పెట్టేశాను. పొడవు వచ్చేసి మనకి 11.5 ఉంది కదా, దానికి 1 ఇంచు కలిపి 12.5కి మార్క్ చేశాను. డౌన్లో 3.5కి మార్క్ చేస్తాను, అంతే. మామూలు ఎల్బో హ్యాండ్స్ ఎలా తీసుకుంటామో ముందు అలానే మార్కింగ్ అయితే చేసేసుకుందాం. అలా మార్కింగ్ చేసుకున్నాక షోల్డర్ దగ్గర వచ్చేసి ఒక 1.5 ఇంచుకి మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ రౌండ్ అయితే ఒకసారి అయితే చూసేసుకుందాం. ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి మనకి 11 ఇంచీలు వచ్చింది కదా, 11 ఇంచీల్లో 2 ఇంచులు ఖర్చు తీసేస్తే 9 ఇంచీలు. 9 ఇంచీలు ముందు అయితే మనకు కావాలి, ఉందా లేదని చూసుకుంటే కొంచెం అంతా తగ్గినట్టు అయితే ఉంది, ఓకేనా. ఆ విధంగా అయితే చూసుకోండి. చూడండి అక్కడ 9 ఇంచీలకి అంత అయితే వచ్చింది. కాబట్టి ఇది వచ్చేసి ఖర్చు పాయింట్ కూడా అలా మార్కింగ్ చేసేద్దాం లోపలికి, ఎందుకంటే ఖర్చుతో కలిపి అయితే మనం మార్కింగ్ చేసాం. చూడండి ఇది వచ్చేసి మన ఫిట్టింగ్ లైన్ అనమాట, ఇది వచ్చేసి మనకు ఖర్చు లైన్. మనకేమంటే ఇక్కడ క్రాస్లో చిన్న ముక్క అనేది పడుతుంది అనమాట. పైనకి మన క్లాత్ అయితే మిగులుతుంది కదా, అదైతే చేసేసుకుందాము. ఒక 1.5 షోల్డర్ దగ్గర 1.5 తీసుకొని రౌండ్ ఇచ్చేసాను, అంతే, ఓకేనా. అక్కడ వరకు అయితే మనకు వస్తుంది అనమాట. మీకైతే అక్కడ లైన్ అయితే ఏమీ కనిపించట్లేదు, జస్ట్ నేనైతే చూపిస్తున్నాను అంతే. అతుకులు వేసుకున్నాక అప్పుడు లూజులు చూసుకొని ఆర్మ్ హోల్ లూజ్ చూసుకొని కటింగ్ చేసుకున్నాం. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇది సేమ్ టు సేమ్ ఎల్బో హ్యాండ్ లాగా అయితే మనం తీసేసుకున్నాం కదా, దీనికి వచ్చేసి షోల్డర్ పప్ మనం తీసుకోవాలి అనుకుంటే సింపుల్గా నేను ఒక్క ముక్కలో చెప్తాను. ఏంటి అంటే మీకు అక్కడ పప్పు వచ్చేసి మీకు బాగా నిలిచినట్టు ఎక్కువగా కావాలా, మీడియంగా కావాలా, తక్కువగా కావాలా, ఎంత ఎక్కువగా కావాలి అనుకుంటారో మీరు 6 ఇంచులు 5 ఇంచులు అలా పెట్టేసుకోవచ్చు. మీడియంగా కావాలంటే ఒక 3.5 ఇంచులు 4 ఇంచులు పెట్టేసుకోవచ్చు. తక్కువగా కావాలంటే 2.5 ఇంచులు కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. మీరు కావలిస్తే మీరు రఫ్లో ఒక క్లాత్ కట్ చేసి కుట్టండి, సరేనా.
నేను వెడల్పులో 3 ఇంచులు తీసుకున్నా, హైట్లో 3.5 తీసుకున్నా. ఎందుకంటే ఇది 35 ఇయర్స్ అబవ్ వాళ్ళకి కదా, చిన్నపిల్లల్లాగా మరీ గుల్లగా లేచినట్టుంటే బాగోదు కదా. అందుకని చెప్పేసి నేను పైనకు 3.5 తీసుకున్నా, వెడల్పులో 3 ఇంచులు తీసుకున్నా. అక్కడ ఒక 1/2 ఇంచ్ అలా మార్క్ చేసుకొని చిన్నగా రౌండ్ ఇచ్చేస్తున్నా. అలా రౌండ్ ఇచ్చాక మనకి చూడండి ఇక్కడ జాయింట్ వచ్చేసి మనకు కట్ అలా వచ్చింది కదా, కట్లా వస్తే మనం ఎలా జాయింట్ చేస్తాం కాబట్టి అక్కడ కూడా ఒక చిన్న రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. అంతే, చాలా ఈజీ. మీకు ఆ బుట్ట అనేది ఇలా నిల్చున్నట్టు ఇలా పైకి ఏమంటారు, చెవుల పిల్లి చెవులు ఎలా ఉంటాయి అలా నిల్చున్నట్టు రావాలి అంటే మీరు 4, 5, 6 ఇంచీలు కూడా పెట్టుకోవచ్చు. సరేనా? అలా అయితే మీరు చూసుకోండి. తర్వాత నేను ఇంకో వీడియో కూడా దీని గురించి చేయాలి అనుకుంటున్నాను, అది కూడా చేస్తాను. సరేనా? మనకు కస్టమర్ ఇచ్చే బ్లౌజులు కుట్టేసరికి టైం సరిపోతుంది, అసలు వీడియోలు చేయడానికి టైం రావట్లేదు. ఈసారి కస్టమర్ బ్లౌజులు అన్నీ తగ్గించేసుకొని వీడియోస్ అయితే డైలీ పెట్టడానికైతే ట్రై చేస్తాను. అలానే మన ఛానల్లో మోడల్స్ కూడా చాలా తక్కువ పెడుతూ ఉంటాను, ఎందుకంటే మన కస్టమర్స్ నుండి ఎక్కువ మోడల్స్ బ్లౌజులు రావు. ఇలాంటి బ్లౌజులు, డ్రెస్సులు ఇలాంటివి వస్తూ ఉంటాయి, ఏవో కొన్ని మోడల్స్ వస్తాయి కాబట్టి ఆ కొన్ని నేను పెడుతూ ఉంటాను అనమాట. కాబట్టి ఈసారి వచ్చేసి మన ఓన్ క్లాతులు కటింగ్ చేసుకొని నేనైతే మోడల్స్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. నేను అలా వీడియోస్ చేయాలి, పెట్టాలి. ఒకవేళ నా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు బాగా అర్థమవుతుంది, మీకు కుట్టేటప్పుడు కటింగ్ చేసేటప్పుడు మీరు నిదానంగా నీట్గా కటింగ్ చేసుకోగలుగుతున్నారు అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోని లైక్ చేయండి. అలానే ఎక్కడ ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. సరేనా? మీ సపోర్ట్ వల్లే నేనైతే ఇంకా మరెన్నో వీడియోస్ అయితే పెట్టగలుగుతాను. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మనకి 4 పీసులకి అతుకులు వస్తున్నాయి కాబట్టి మనము జాయింట్ వేసే పీసులు వచ్చేసి స్ట్రైట్గా కరెక్ట్గా ఉండేటట్టు కటింగ్ చేసుకొని చూడండి, ఖర్చులోకి ఎంతైతే క్లాత్ అయితే వెళ్తుందో అలా చూసుకొని ఇక్కడ ఆమ్ హోల్ లూజ్ వచ్చేసి మనకి 11 ఇంచీలు ఉంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఇంక ఎక్కువే తీసుకోండి. తర్వాత మనకి కుట్టుల్లోకి మిగిలాక కటింగ్ చేసుకోవచ్చు. సరేనా? అక్కడ హ్యాండ్ లూజ్ కూడా 7 ఉంది, 7.5 తీసుకున్నా. అలా తీసుకొని మనమైతే మార్కింగ్ చేసుకున్నాము. చూడండి అక్కడ ఖర్చులోకి క్లాత్ ఉందా లేదని కూడా నేను చెక్ చేసుకొని అలా మార్కింగ్ చేశాను, ఉంది కదా మనకి. కాబట్టి ఈ పీసులు కట్ చేసుకుంటే మనకి అతుకులు వేసుకుంటే సరిపోతుంది. ఈ పీసులు వచ్చేసి 4 ఉన్నాయి, మనకు అతుకులు కూడా 4 పడతాయి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇచ్చారు ఆ కస్టమర్ ఇచ్చే క్లాత్ వచ్చేసి కొద్దిగా చిన్నగానే ఉంది, మరీ హెవీ క్లాత్ అయితే లేదు. అలానే ఆ చిన్న క్లాత్లో చాలా టైం అయితే అడ్జస్ట్మెంట్ చేసి ఈ విధంగా అయితే వచ్చింది. చూడండి ఇలా అయితే ప్రతి ఎవరి పాయింట్ అయితే పెట్టేసుకున్నాను. బ్యాక్ సైడ్ అయితే ఓపెన్ సైడ్ పెట్టాను, ఫ్రంట్ సైడ్ అనేది ఫోల్డింగ్ సైడ్ పెట్టాను. అది కూడా మీరు చూసుకోండి, కొత్త వాళ్ళు అయితే కన్ఫ్యూజ్లో మీకు గుర్తు ఉండదు అనమాట. 1-2 సార్లు అలా చూసుకొని మన క్లాత్కి చుట్టూ ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ క్లాత్ ఉండేటట్టు కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. మెయిన్గా ఈ వీడియో మీకు ఎంతవరకు నచ్చింది అనేది ఖచ్చితంగా ఒక లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను. మీరు లైక్ ఇస్తే మీకు ఎంతమందికి ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటాను. అలానే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీకు ఆ డౌట్ అనేది క్లారిటీ చేస్తాను. మెయిన్గా మీరు కస్టమర్ బ్లౌజులు కుడతాము అంటే 1-2 సార్లు అయితే చూడండి, పేపర్ కటింగ్ చేయండి. వేస్ట్ క్లాత్లో ఒకటి పని టైం వేస్ట్ అయినా పర్లేదు, వేస్ట్ క్లాత్లో ఒకటి కుట్టి తర్వాత వచ్చేసి బ్లౌజుల మీదకి రండి, మీకు కరెక్ట్ మంచి సక్సెస్ అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రాక్టీస్ లేనిది ఏది 1-2 సార్లకి అయితే వచ్చేది, అది నార్మల్గా అది ఉండాల్సిన ఇదనమాట. ఒక్కసారికి మీరు ఎంత కొత్త వాళ్ళు మాకు బాగా అర్థమైంది, మాకు నీట్గా అర్థమైంది, మేము కటింగ్ చేసేయగలం, మేము కుట్టేయగలం, మాకంతా తెలుసు అన్నట్టు అలా అనిపిస్తుంది. కానీ ప్రాక్టీస్ లేనిదే ఏదీ రాదనమాట. కావలిస్తే మీరు ఏదైనా ఒకసారి ట్రై చేయండి. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా ఒక మోడల్ ట్రై చేయాలంటే 1-2 సార్లు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసాక మూడోసారి అనేది మీకు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అనమాట. మన దగ్గర నేర్చుకున్న వాళ్ళకు కూడా బిగినర్స్ కూడా నేను అదే చెప్తాను, పేపర్ కటింగ్ చేస్తాను, అలానే రఫ్, అలానే మెయిన్ క్లాత్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.